ఇప్పుడు సిటీ రౌండప్ అప్డేట్ చూద్దాం. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పోలీసులు సూచించారు. హోండా మోటార్ సైకిల్ స్కూటర్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ స్టెప్పిన్ స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ సిగ్నల్స్, స్టాప్ లైన్, ఆపరేషన్ రూప్ వంటి నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిల్డ్రన్స్ డేను పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బోయినపల్లి కంసాలి బజారులో రామాలయం సమీపంలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన 2 వ్యక్తులను స్థానికులు పట్టుకొని స్తంభానికి కట్టేశారు. గత శనివారం కంసాలి బజార్లోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడి దేవుడికి సంబంధించిన సామాగ్రిని దొంగిలించారు. మంగళవారం రాత్రి కూడా మరోసారి దొంగతనానికి పాల్పడ్డారు. దొంగలను ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో కాపుగాసి వారిని పట్టుకున్నారు. 2 పట్టుకొని స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 2పై కేసు నమోదు చేసి పిఎస్కు తరలించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని తెలిపారు. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బర్కత్పురాలో విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య ర్యాలీ నిర్వహించారు. హైకోర్టులో రిజర్వేషన్ల బిల్లుపై ప్రభుత్వం సమర్థవంతమైన న్యాయవాదులను పెట్టి వాదించాలని కోరారు. 42% రిజర్వేషన్లపై న్యాయస్థానంలో గెలుస్తారని ఆర్ కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు. ఫ్యాషన్ షోలో అందాల భామలు మెరిశారు. సన్వారియా ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ అండ్ ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో రేవెన్స్బోర్న్ యూనివర్సిటీ లండన్ వారి మెగా ఎడ్యుకేషన్ సమ్మిట్ జరిగింది. రేవెన్స్బోర్న్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జాన్ కింగర్స్రీ, డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సైమన్ రాబర్ట్, ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఎండి మోహిత్ గాంభీర్, ఈడీ విధి మిస్త్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. ఫిలింనగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైన్ కాలేజీ ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. గ్రో అండ్ షైన్ పేరిట నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు సినీ పాటలకు చేసిన డ్యాన్సులు కేరింతలు కొట్టించాయి. విద్యార్థులు ఉల్లాసాన్ని ఉత్సాహం అందించే విధంగా ఫ్రెషర్ పార్టీ నిర్వహిస్తున్నట్లు హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైన్ కాలేజీ ఎండి అజితారెడ్డి తెలిపారు. విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను ప్రదర్శించేందుకు ఇది ఒకటి చక్కటి వేదిక అవుతుందని ఆమె వివరించారు. ఉప్పల్ ఎక్సైజ్ పిఎస్ పరిధిలో రామంతపూర్ గోఖలే నగర్లో గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గంజాయి అమ్ముతున్న సహర్షరాజ్, మనోజ్, జయవర్ధన్ అనే 3 పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కిలో 700 గ్రాముల గంజాయి, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణ్ రెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. నిందితులు ఏపీలోని సీలేరు ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకొచ్చి ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు పోలీసులు వెల్లడించారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఫైరింగ్ కట్ట గవర్నమెంట్ యార్డ్ చెత్త లారీలు బాలాజీ నగర్ మెయిన్ రోడ్డుపై నుంచి డంపింగ్ యార్డుకు వెళ్లకూడదని బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ రోడ్డుపై నుంచి వేగంగా వెళ్తున్న చెత్త లారీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ లారీలు ఈ రోడ్డుపై నుంచి తిరగవద్దని ఆందోళన చేశారు.